హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ అనేది నేను షేర్ చేయబోతున్నానండి. ఇది స్కాల్పింగ్ లో ది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ స్ట్రాటజీకి మనకు 3 ఇండికేటర్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఆ ఇండికేటర్స్ అనేటివి నేను ఇప్పుడు చార్ట్ లో ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తాను. ఈ స్ట్రాటజీ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయండి. రిస్క్ రివార్డ్ తో పాటు మీరు యూజ్ చేసిన ప్రైస్ యాక్షన్ అనేది దీంట్లో యూజ్ చేస్తే మీకు 80 to 90% విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ స్ట్రాటజీకి ముందుగా కావాల్సింది 3 ఇండికేటర్స్ అనేటివి మనకు ట్రేడింగ్ చార్ట్ లో రావన్నమాట. కానీ నేను ఒక ఇండికేటర్ చెప్తాను, దాంట్లోనే మీరు 2 ఇండికేటర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాము. వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో అనేది కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఆ కాన్సెప్ట్స్ అనేటివి మీ ముందటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకు మెయిన్ గా కావాల్సింది 3 ఇండికేటర్స్ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళి ఇందులో మీరు EMA రిబ్బన్ ఫర్ B1 కొట్టండి. ఇండికేటర్ అనేది డిఫాల్ట్ గా కనిపిస్తుంది. ఇందులో మనము EMIs పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్ని EMIs అనేది పెట్టుకోవచ్చు. మనకు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 EMIs ఉన్నాయి. దీంట్లో మీరు ఎన్నైనా EMAs అనేది పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఈ స్ట్రాటజీ అప్లై చేసేటప్పుడు మీకు కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాలి. అవి ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్టైల్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇవన్నీ అంటిక్ అనేది చేయండి. నాకు 2 EMIs కావాలి కాబట్టి నేను ఓన్లీ 2 EMIs మాత్రమే పెట్టుకుంటాను. ఇక్కడ అంటిక్ చేయండి ఇవన్నీ. ఇక్కడ నేను 2 EMIs అనేది పెట్టుకున్నాను. ఇన్పుట్ లో ఇక్కడ 9, కింది దాంట్లో 15 అని పెట్టుకోండి. అలాగే స్టైల్స్ లో నేను ఈ కలర్స్ అనేటివి చేంజ్ చేస్తున్నానండి. ఇక్కడ కలర్ 0 ఉంది కదండి, దాన్ని నేను బ్లాక్ కి పెట్టుకుంటున్నాను. బ్లాక్ పెట్టుకుని ఇక్కడ కలర్ ఒపాసిటీ అనేది 100 కి పెట్టుకుంటున్నాను. థిక్నెస్ అనే లైన్ థిక్నెస్ అనేది పెంచుకుంటున్నాను. పెంచుకున్న తర్వాత నెక్స్ట్ కలర్ 1 అని ఉంది కదండి, ఇంట్లోనే కలర్ 1 లో మీరు సేమ్ నేను బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను. ఒపాసిటీ అనేది పెంచుకుంటున్నాను. థిక్నెస్ అనేది పెంచుకుంటున్నాను. అలాగే సెకండ్ EMI గిటంగా సేమ్ అలానే చేయాలి. ఇక్కడ పింక్ అనేది తీసుకుంటున్నాను నేను కలర్. ఇక్కడ ఒపాసిటీ అనేది 100 పెట్టుకుంటున్నాను. థిక్నెస్ అనేది పెంచుకుంటున్నాను. అలాగే కలర్ 1 లో గిటంగా మీరు అలానే చేయాలి. 100 పెట్టుకుంటున్నాను. థిక్నెస్ అనేది పెంచుకుంటున్నాను. ఇక్కడ పింక్ పెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా అండి. ఇక్కడ మీకు ఒక ఫస్ట్ ఇండికేటర్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఇండికేటర్ అనేది టైప్ చేయాలి. వేవ్ ట్రెండ్ విత్ క్రాసెస్ అని ఉంది కదండి, లేజీ బియర్ అని. దీన్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు డిఫాల్ట్ గా మీకు ఇలా వస్తుంది. అప్లై చేయగానే ఇలా వస్తుంది. ఈ స్ట్రాటజీని మనము బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాము. ర్యాండమ్ గా ఏదైనా ఒక డేట్ తీసుకొని మీరు బ్యాక్ టెస్ట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందుగా మనకు ఏదో ఒకటి సిగ్నల్ అనేది తీయాలన్నమాట. WT క్రాస్ ఓవర్ అన్నా సరే, ఇక్కడ EMIs అన్నా క్రాస్ ఓవర్స్ అన్నా జరగాలన్నమాట. ఇక్కడ మీకు ముఖ్యంగా EMIs ఎలా క్రాస్ ఓవర్ అవ్వాలనేది చెప్తాను. ఇక్కడ చూడండి, EMIs ఎలా క్రాస్ ఓవర్ అవ్వాలని తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే ఒక EMI అనేది నేను పింక్ కలర్ EMI అనేది ఇలా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు మనకు బ్లాక్ కలర్ EMI అనేది ఇలా క్రాస్ ఓవర్ అవ్వాలి. ఇట్లా క్రాస్ ఓవర్ అయితే ఇక్కడ మనము సెల్లింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీని కింద మీకు బేరిష్ క్యాండిల్ చూస్తే సెల్లింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అలాగే మీకు ఇట్లా EMI అనేది ఇట్లా అవుతుంది. అది పింక్ కలర్ లైన్ అనేది ఇట్లా అవుతుంది. తర్వాత బ్లాక్ కలర్ లైన్ అనేది దీని ఇట్లా క్రాస్ ఓవర్ అయింది అనుకోండి. ఇట్లా క్రాస్ ఓవర్ అయితే మీరు బయింగ్ ట్రేడ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. ఇక్కడ బయింగ్ ట్రేడ్స్, ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్స్. ఇక్కడ ఒక బయింగ్ క్యాండిల్ చూసి మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ చూసి ఒక ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ WT క్రాస్ ఓవర్ గిడంగా మనం తెలుసుకుందాం అండి. WT క్రాస్ ఉంది కదా, ఇక్కడ మీకు సిగ్నల్ ఇప్పుడు క్రాస్ చేసే ముందు మీకు ఇక్కడ సిగ్నల్ అనేది రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సిగ్నల్ అని వచ్చింది. ఈ టైం ఫ్రేమ్ 3 minutes చూసుకోండి మీరు. ఈ స్ట్రాటజీ అనేది 3 minutes లో వర్కౌట్ అవుతుందండి. ఇది స్కాల్పింగ్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. ఇది స్కాల్పింగ్ కి బాగా పనిచేస్తుంది అనమాట ఈ స్ట్రాటజీ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ WT క్రాస్ ఓవర్ అనేది మీకు ఒక సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ సెల్ సిగ్నల్ అనేది ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ వచ్చింది కదా, సెల్ సిగ్నల్. ప్లస్ ఇక్కడ క్రాస్ ఓవర్ అయినాయి చూడండి. ఇక్కడ గిటంగా గ్రీన్ కలర్ లైన్ అనేది కిందికి వచ్చింది, రెడ్ కలర్ పైన ఉంది. ఇక్కడ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ గిటంగా మనము ఆ సిగ్నల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సిగ్నల్ అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ వచ్చింది సిగ్నల్. ఇక్కడ మీకు సిగ్నల్ అనేది వచ్చింది. ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ మీరు ఏదైనా బేరిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ కాగానే నేను ఎంట్రీ అనేది తీసుకుంటాను. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, కానీ ఇది ఏది బ్రేక్ చేయలేదు అనమాట. ఈ క్యాండిల్ ని ఏది బ్రేక్ చేయలేదు కాబట్టి నేను నెక్స్ట్ క్యాండిల్ కి చూస్తాను. నెక్స్ట్ క్యాండిల్ లో ఇది క్రాస్ అయింది. ఇక్కడ చూస్తే మీరు మంచిగా నేను జూమ్ చేసి చూపిస్తాను. ఈ క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ అనేది అయింది. టాప్ లాస్ అనేది చిన్నది పెట్టుకోండి. టార్గెట్ అనేది మీకు చూడండి, మంచి టార్గెట్స్ అనేవి వస్తాయండి. దీంట్లో మీరు స్కాల్పింగ్ చేసేసి మినిమం మీ రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ క్రాస్ ఓవర్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. మీకు ఇక్కడ బేరిష్ క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ అయింది. కాగానే నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకుని చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని నేను 1:3 అనేది మినిమం అనేది తీసుకుంటాను. ఈ స్ట్రాటజీలో నేను 1:2 లేదా 1:3 అనేది మినిమం తీసుకుంటాను అనమాట ఈ స్ట్రాటజీలో. ఇక్కడ చూడండి, మీకు సిగ్నల్ అనేది వచ్చింది. ఓకేనా అండి. ఇలా మీరు చేయొచ్చు అనమాట. అలాగే బయింగ్ సైడ్ గిటంగా మీకు బయింగ్ సైడ్ గిటంగా
చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ వచ్చింది బయింగ్ సైడ్ సిగ్నల్ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ WT క్రాస్ అనేది ఇక్కడ క్రాస్ అయింది అనమాట. క్రాస్ కాగానే ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ ఇక్కడ అయింది, ఇక్కడ పింక్ లైన్ పైన బ్లాక్ లైన్ అనేది ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ కాగానే మీకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని చిన్న స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ టార్గెట్ అనేది మీరు పెద్దగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ స్టాప్ లాస్ తగ్గట్టు మీరు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. అలాగే చూడండి ఇంకోటి బయింగ్ ట్రేడ్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ కింద WT అనేది క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ కాగానే ఇక్కడ మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. ఇది విధంగా EMI ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. పింక్ కలర్ మీదకి బ్లాక్ కలర్ అనేది వచ్చింది. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ కాగానే చిన్న స్టాప్ లాస్ తోని టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. నేను బ్యాంక్ నిఫ్టీలో చూపించానండి. అలాగే మీరు నిఫ్టీలో చేయొచ్చు. ఈ స్ట్రాటజీ అనేది నిఫ్టీలో చేయొచ్చు. అలాగే నిఫ్టీ గిట చూద్దామండి. ఇక్కడ చూడండి, నిఫ్టీలో గిటంగా ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది అయింది. మార్కెట్ అనేది ఇక్కడ కింద WT క్రాస్ ఓవర్ అనేది అయ్యింది. ఇక్కడ మనకు పింక్ లైన్ మీదకి వెళ్ళి బ్లాక్ లైన్ అనేది పోతుంది EMI. ఇక్కడ మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. బయింగ్ సైడ్ అనేది ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకుని చిన్న స్టాప్ లాస్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే సెల్ సైడ్ గిట చూద్దామండి. ఇక్కడ మీకు సెల్ ఎంట్రీ అనేది వచ్చింది. ఇక్కడ WT క్రాస్ ఓవర్ దగ్గర మీకు సెల్ ఎంట్రీ అనేది వచ్చింది. ఇక్కడ క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ కాలేదు, కానీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ తో మీరు టార్గెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకోటి క్రాస్ ఓవర్ అయింది. ఇక్కడ చూడండి, WT క్రాస్ ఓవర్ లా క్రాస్ ఓవర్ చూపిస్తుంది. ఇక్కడ విధంగా క్రాస్ ఓవర్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, పింక్ లైన్ కింద బ్లాక్ లైన్ అనేది వచ్చింది. ఏదైతే బేరిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ కాగానే మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రాస్ ఓవర్ అయినాక మళ్ళీ ఇది రివర్స్ బయింగ్ క్రాస్ ఓవర్ అయింది అనుకోండి, అప్పుడు మీ ఎంట్రీ అనేది మార్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇది క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ అయినాక ఇక్కడ బయింగ్ క్రాస్ ఓవర్ అయింది. మళ్ళీ ఇక్కడ ఈ గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది. వస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంట్రీ అనేది తీసుకోకూడదు. దీంట్లో బయింగ్ అన్న రావాలి, దీంట్లో సెల్లింగ్ అన్న రావాలి. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసి మళ్ళీ ఎంట్రీ అనేది ప్లాన్ చేసి, ఇక్కడ చూడండి మళ్ళీ సెల్లింగ్ వచ్చింది ట్రేడ్. ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ కాగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మీకు చిన్న స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి అనమాట. దీంట్లో మీరు పెద్దగా టార్గెట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే మీరు గోల్డ్ లో గిట చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు క్రాస్ ఓవర్ అయింది, పైన గిట క్రాస్ ఓవర్ అయింది. చిన్న స్టాప్ లాస్ పెట్టి మీరు టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బేరిష్ క్యాండిల్ చూసాను, షార్ట్ అనేది చేస్తే మీకు మంచి టార్గెట్ అనేది వచ్చింది అనమాట. అలాగే మీరు ఇది బిట్ కాయిన్ లో గిటం చేయొచ్చండి. బిట్ కాయిన్ లో గిటంగా మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ బయింగ్ అనేది వచ్చింది. ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ అయింది. దీని మీద మీరు బై చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కన్సల్టేషన్ లో మాత్రం మీకు మల్టిపుల్ సిగ్నల్స్ వస్తాయండి. అక్కడ అవాయిడ్ చేయండి. ఇది నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఈ స్ట్రాటజీ వాడానండి. నాకు ఒక మంచి ఇన్కమ్ అనేది దీని వల్ల జనరేట్ అయింది అనమాట. 1 month ప్రాక్టీస్ చేసి మీకు ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు ఓన్ అనాలిసిస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏ స్ట్రాటజీ ఇచ్చినా సరే మీరు ఓన్ అనాలిసిస్ అనేది ఉండాలి. ఈ ఇండికేటర్స్ అనేటివి అన్ని మీకు సపోర్టెడ్ గా మాత్రమే ఉంటాయి అనమాట. మీరు ఖచ్చితంగా మీ ఓన్ అనాలిసిస్ అనేది చేయాలి. ఓకేనా అండి. చేసి మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. కింద మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డిస్క్రిప్షన్ లో. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.